తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఇన్ని జిల్లాల వారికి ఇన్ని పింఛన్లు అనేది ఇవ్వడం అయితే జరుగుతుందంటే చెప్పడం అయితే జరిగింది. సో దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్ వివరాలు అనేది వీడియోలోకి వెళ్ళి అయితే తెలుసుకుందాం. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకైతే పింఛన్లు జనవరి పింఛన్లు అనేవి, ఫిబ్రవరి పింఛన్లు అనేవి ఈ నెలలో ఇవ్వడం అయితే జరిగిందని అయితే చెప్పడం అయితే జరిగింది. సో గత 15 రోజులుగా పంచుతున్న పింఛన్లు కొన్ని ఇంకా ఊర్లలోనైతే పడలేదు, కొన్ని జిల్లాల్లోనైతే ఇంకా ఇవ్వడం అయితే జరిగింది. సో ఇంకా ఎవరైతే పింఛన్లు రాలేవో వారికి ఎప్పుడు పడుతున్నాయో, వారి ఈరోజు ఎన్ని జిల్లాల వారికి ఎన్ని ఖాతాలలో పడుతున్నాయో, ఎవరికైతే పడుతున్నాయో పూర్తి అప్డేట్ వివరాలు అనేది వీడియోలోకి వెళ్ళి తెలుసుకుందాం. సో దానికంటే ముందు మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూసిన వారు ఉంటే ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. సో అప్పుడే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ అనేది అందరికంటే ముందుగానైతే తెలుసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. సో మాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి అయితే తెలుసుకుందాం. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అవసరమైన చేయుత పింఛన్లు గత 15 రోజులుగా పంచడం అయితే జరిగింది. సో అన్ని జిల్లాల వారికి అయితే పంచడం అయితే కాలేదు. సో కొన్ని జిల్లాల్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంలో పంచడం అయితే జరిగి అయిపోయింది. కొన్ని జిల్లాలో అయితే పడలేవు. సో ఎవరికైతే ఇంకానైతే డబ్బులు అనేవి పంచడం అయితే జరగలేదు, ఖాతాలలో పడలేదు. సో ఈరోజు ఆ జిల్లాల వారికి అయితే అందరికీ పడని వాళ్ళకైతే ఖాతాలో పడుతున్నాయి అయితే చెప్పడం అయితే జరిగింది. సో నిధుల కొరత ద్వారా లేట్ అయ్యడం అయితే జరిగింది. సో ఇంకెవరికైతే పడలేవో రానున్న 2-3 రోజులలో మరియు ఈ రోజు నుంచి అయితే ఆ పింఛన్లు అనేవి ఆగిన జిల్లాలో, ఆగిన ఊర్లలో అందరికీ అవసరమైన చేయుత పింఛన్లు అనేది పడుతున్నట్లయితే చెప్పడం అయితే జరిగిందండి. సో ఇప్పుడున్న అప్డేట్ అయితే ఇది. ఇంకా పడని వారు ఎవరైనా ఉంటే వేచి చూడమని చెప్పడం అయితే జరిగింది. సో ఇప్పుడున్న అప్డేట్ అయితే ఇది. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ గైస్.